ఆర్ఎస్ఎస్ పవర్ఫుల్ కదా. ఎవరన్నారు పవర్ఫుల్ అని? ఎట్లా పవర్ఫుల్? ఆర్ఎస్ఎస్లో ఒక వింగు బీజేపీ కాదు, కాదు. ఇది సిస్టర్ ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్ పూర్తి కంట్రోల్ బీజేపీ మీద ఇవాళ లేదు. ఒకప్పుడు ఉండేది కావచ్చు, జనసంఘ్ ఉన్నప్పుడు ఉండింది కావచ్చు, నాకు తెలియదు. నేను జనసంఘ్ ఉన్నప్పుడు నేను లేను, చిన్నపిల్లని నేను. భారతీయ జనతా పార్టీ అద్వానీ వాజ్పేయి ఉన్నప్పుడు కొంత కంట్రోల్ ఉంది కావచ్చు, కానీ ఇలా మోడీ షా వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మీద ఆర్ఎస్ఎస్ కంట్రోల్ లేదు. ఆర్ఎస్ఎస్ ఇజ్జత్ కాపాడుకోవడానికి బయటికి రావటం లేదు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని సామెత ఉన్నది తెలంగాణలో. ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే కడుపు దించుకోలేరు, కాళ్ళ మీద పడుతుంది. తొలిత పెంకాసులే. బీజేపీ విధానాలు ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ అనేది ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం, అస్పృశ్యతకు వ్యతిరేకం, లేదా బ్రాహ్మణికల్ సిద్ధాంతానికి వ్యతిరేకం ఉండాలా. సర్వేజన సుఖనే బంధం అన్నాక బ్రాహ్మణిజం ఎందుకు ఉంటుంది? అంబేద్కర్ గారిని తీసుకుపోయి నువ్వు సహపంక్తి భోజనాలు చేపించినటువంటి హెడ్ గేవారు ఆ రోజుల్లో మరి ఇలా అదే పరిస్థితి ఉందా? ఆధిపత్య కులాలకి అన్ని చోట్ల అధికారం ఎందుకు? ఇవాళ నీకు తప్పనిసరి పరిస్థితిలో ఆధిపత్య కులాలకు అగనెస్ట్గా ఓబీసీలు లేస్తున్నారు, ఎస్సీలు లేస్తున్నారు, ఎస్టీలు లేస్తున్నారు. కాబట్టి ఇన్ఎవిటబుల్గా అది సబ్సిడైజ్ చేయడం కోసం అక్కడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఒక యాదవ్నో ఒక సైనినో తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసి ఇలా మోడీ గారిని చూపించి మొత్తం ఆధిపత్య కులాల యొక్క హవా నడుస్తుంది భారతీయ జనతా పార్టీలో. మోడీ ఏమంటే ఆయన ఓబీసీ అంటాడు, కానీ ఆయన సిన్సియర్ ఓబీసీ ఏం కాదు. ఒకవేళ ఓబీసీ అయి ఉన్నదంటే ఆయన ఈడబ్ల్యూఎస్కి ఒప్పుకునేవాడు కాదు. ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రిజర్వేషన్. రాజ్యాంగంలో రాసిపెట్టింది, అంబేద్కర్ రాసిపెట్టింది సిద్ధాంతం ప్రకారం అంబేద్కర్ ఇచ్చినటువంటి నోట్లో స్పష్టంగా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్ ఉంటుంది అన్నాడు. కానీ ఇలా ఆర్థిక వెనుకబాటు ఆధారంగా నువ్వు రిజర్వేషన్ ఇచ్చినావు. ఈజ్ ఇట్ నాట్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్? మరి కాన్స్టిట్యూషన్ వ్యతిరేకం ఉన్నటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని కాన్స్టిట్యూషన్ కాపాడుతానని ప్రామిస్ చేసినటువంటి సుప్రీంకోర్టు ఎందుకు సమర్థించింది? ఎందుకంటే అక్కడ కూడా ఆధిపత్య కులాల యొక్క జడ్జీలు ఉన్నారు కాబట్టి సమర్థించింది. నో డౌట్ అబౌట్ ఇట్. ఒక ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ఒక మాయ, ఒక కవరేజ్ మొత్తం అది బీజేపీని కమ్మింది. ఈవెన్ కాంగ్రెస్లో కూడా అది ఉన్నది. భారతీయ జనతా పార్టీ కూడా అదే కంటిన్యూ చేసుకుంటూ పోతుంది. అంతేగాని ఎక్కడ ఇవాళ కూడా అది బీజేపీకి కావచ్చు, హిందుత్వం పేరుతో బీజేపీకి కావచ్చు, ఇంకో పేరుతోటి ఇంకో పార్టీకి కావచ్చు, ఎస్సీ ఎస్టీ ప్రజలు ఒక ఓట్ బ్యాంక్గానే ఉపయోగపడుతున్నారు తప్పితే వాళ్ళ నిజమైన అభివృద్ధి కోసము ప్రయత్నం చేయడంలో భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది.